హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేవే పల్లెటూర్లు. ఆ సంక్రాంతి సంబరాలు హడావుడి అంతా పల్లెటూరులోనే ఉంటుంది. సో ఈ సంక్రాంతి మా ఊళ్ళో నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాను. సో సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది భోగి మంటలు. మేము కూడా అలాగే తెల్లవారుజామున 3 గంటలకి లేచి భోగి మంటలు వేసుకున్నాము. అంత చలిలో, చీకట్లో, భోగి మంటల వెలుతురులో, ఆ వెచ్చదనంలో ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. నేను, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ఈవెన్ దో మా క్యూట్ స్వీటీ డాగ్ కూడా మాతో పాటు భోగి మంటలు వేసుకొని కూర్చుంది. అలా చల్లటి వాతావరణంలో వెచ్చని భోగి మంటలు వేసుకొని కాసేపు కూర్చున్న తర్వాత ఇక ముగ్గులు వేయాలి కదా. సో ముగ్గులకి రెడీ అయిపోయాము. అన్ని కలర్స్ ముగ్గులు అన్నీ రెడీ చేసుకొని ఇంకా ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఫస్ట్ మా వీధిలో ముగ్గులన్నీ ఎలా ఉన్నాయో ఒక రౌండ్ వేసి ఎవరెవరు ఏ ముగ్గు వేసారు, వాళ్ళు వేసినట్లుగా మనం వేయకుండా వాళ్ళకన్నా బాగా ఎలా వేయాలి అని ఆలోచించి వేసేవాళ్ళము. సో అందరికన్నా మన ముగ్గే చాలా పెద్దగా ఉండాలి, మన ముగ్గే చాలా బాగుండాలి అన్న ఒక క్యూరియాసిటీ ఉండేది, ఉత్సాహం ఉండేది. సో రోజులు తరబడుతున్న కొద్దీ ఇంక ముగ్గులు వేసే వాళ్ళే తగ్గిపోయారు కాబట్టి ఈసారి కొంచెం అలా ఏమి చెక్ చేయకుండా నా ముగ్గు నేను వేసేసుకున్నాను. సో ఫస్ట్ నా మెయిన్ డిజైన్ అంతా వేసేసుకున్నాను. కలర్స్ అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సంక్రాంతి అనగానే మనకి బాగా గుర్తొచ్చేది ఏంటంటే సంక్రాంతి ముగ్గులు. ఇవి చాలా ఫేమస్. సంక్రాంతి ముగ్గులు వేయడం చూడడానికి చాలా కష్టంగా, చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ వేయడం మాత్రం చాలా ఈజీ. సో సంక్రాంతికి ఖచ్చితంగా మనం రథం వేయాల్సిందే. రథం వేస్తేనే ఆ రథం మీద ఎక్కి దేవుడు మన ఇంటికి వస్తున్నారని మనం అందరం నమ్ముతాము, మేమైతే నమ్ముతాము. సో దీని తర్వాత సంక్రాంతికి స్పెషల్గా ఇంకా రకరకాల డిజైన్స్ కూడా వేస్తాము. ఈ ముగ్గులన్నీ వేసిన తర్వాత ఒకసారి ఫినిషింగ్ అంతా కలర్స్ అంతా వేసుకున్న తర్వాత నెక్స్ట్ సంక్రాంతి అనగానే మనము భోగి రోజు మనము గొబ్బెమ్మలు పెడతాము. ఈ గొబ్బెమ్మలు ఆవు పేడతో చేస్తాము. ఆవు పేడని మంచిగా మెత్తగా చేసుకొని దాంతో ఒక గురిగిలాగా చేసుకొని ఆ గురిగిలో రేగి పండ్లు, మన ఇంట్లో పండినటువంటి నవధాన్యాలు వేస్తాము. దానికి పిండి కొమ్మ, గరిక పెట్టి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి దానికి పూలతో అలంకరించి దాన్ని గొబ్బెమ్మలాగా మన ముగ్గు మధ్యలో పెట్టుకుంటాము. సో మేము కూడా అలాగే మంచిగా పెట్టుకున్నాము. మా ఇంట్లో చాలా పూలు ఉంటాయి, చాలా గులాబీలు ఉన్నాయి. చెట్టు మించి ఫ్రెష్గా కొన్ని గులాబీ పూలు తెంపి, కొన్ని బంతి పూలు తెంపి గొబ్బెమ్మని అలంకరించుకొని దానికి నమస్కారం చేసుకోవాలి. ఖచ్చితంగా భోగి రోజు కానీ సంక్రాంతి రోజు ఖచ్చితంగా ముగ్గు వేసి ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టాల్సిందే. ఈసారి సంక్రాంతి మేము ఇలా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి మేము స్టార్ట్ చేసాము. ఇవన్నీ ఇలా చేస్తూ ఉండగానే ఈ లోపల తెల్లారిపోయింది. సో ముగ్గులన్నీ పూర్తయ్యాయి కాబట్టి ఫ్రెష్గా స్నానం చేసి వేడి గారెలతో మేము బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసి ఈసారి సంక్రాంతి వేడుకల్ని ఇలా స్టార్ట్ చేసాము.